పిక్సాబే మనకు ప్రాక్టీస్ కోసం నంబర్ ఆఫ్ ఫుటేజెస్ అని ఉంటుంది, బట్ ఇవి ఈజీగా ఉంటాయి. సో వీటిపైన ప్రాక్టీస్ చేస్తుంటే మనం లైవ్ ఫుటేజెస్కి వర్క్ అనేది చేయలేం. సో డైరెక్ట్గా సెర్చ్ ఆన్ గ్రీన్ స్క్రీన్, ఎనీ క్లిప్ని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో మనకు స్పాన్సర్డ్ వేరే స్పాన్సర్డ్ డీల్స్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసేసి మిగతావి రిమూవ్ చేసుకొని, సో ఇక్కడ ఉన్న ఇమేజ్ని ఆర్ వీడియో ఇది కంప్లీట్గా, సో ఇది ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ ఫార్మాట్ చేంజ్ టు ఆల్ ఇమేజెస్ ఉంది కదా, ఇక్కడ వీడియోస్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ గ్రీన్ స్క్రీన్ టైప్, రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్స్ ఉంది, అండ్ సబ్స్క్రైబ్ నోట్స్ అనేది కూడా మనం అప్లై అనేది చేసుకోవాలనుకుంటే వీడియో పైన, సో లైక్ సింబల్స్ అండ్ సబ్స్క్రైబ్ నోట్స్ అనేది క్లయింట్ అనేది చెప్పినప్పుడు, సో ఇలాంటి వీడియో అనేది మనం పిక్సాబే నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్లో అండ్ క్లయింట్స్ వీడియోస్లో ఇవన్నీ అప్లై చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ నోట్. ఇక్కడ మనం ఛానల్ నేమ్ని టెక్స్ట్ టూల్ తోటి, ఏదైతే మనం టెక్స్ట్ టూల్ అనేది యూజింగ్ అనేది చేస్తున్నామో, సో ఆ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసుకొని, సో ఇక్కడ వీడియో ప్లే అయిన తర్వాత, సో ఇక్కడ టెక్స్ట్ అని వైట్ స్పేస్ ఉంది కదా, సో అక్కడ ఛానల్ నేమ్ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఒక టైమ్ సింబల్స్ అని ఉంది, అండ్ లోగో ఇంట్రోస్కి, సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్తో మనం లోగో ఇంట్రోస్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో ఈ స్ప్లాష్ ఎఫెక్ట్లో మన లోగో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్ రిలేటెడ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సింబల్స్ అని ఉంది కదా, ఈ సర్కిల్ ప్లేసెస్లో రిమూవ్ చేసుకొని, అండ్ నెక్స్ట్ సో మన ఛానల్కి ఏదైతే లోగో ఉంటుందో, సో సర్కిల్ ఇమేజ్ ఆర్ ఎనీ లోగో, సో అలాంటివి అప్లై అనేది చేసుకోవచ్చు, కంప్లీట్గా రిమూవ్ చేసుకో. అండ్ ఇందులో మనం వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు అండ్ ఇమేజెస్ని. సో ఇవన్నీ సింపుల్గా ఉంటాయి, జస్ట్ వన్ క్లిక్లోనే రిమూవ్ అనేది అవుతుంటాయి. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ మనం డౌన్లోడ్, వీడియోని క్లిప్ని డౌన్లోడ్, సో 1280 ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి, అండ్ 1920 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ సైన్ ఇన్ అనేది రిక్వైర్మెంట్ అని అవుతుంటుంది. సో ఎక్కువ రెజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే సో 1280 అయితే మనకు ఫ్రీగానే డౌన్లోడ్ అవుతుంది. సో దీనికి బిగ్ డిఫరెన్స్ అనేది ఉండదు. సో క్లిక్ ఆన్ 1280 అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనం ప్రాక్టీస్ కోసమే కాబట్టి యూజింగ్ అనేది చేసుకోవచ్చు, అండ్ క్లయింట్స్ ఇమేజెస్ కూడా మనం సేమ్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ ప్రీమియర్ ప్రో. ఇందులో నంబర్ ఆఫ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇందులో ప్రతిదీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఇవి. అండ్ ఇక్కడ యానిమేషన్స్, ఏదైనా క్లయింట్స్కి యానిమేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వీడియోస్ని, సో మీరు ఏదైతే కీవర్డ్ అనేది సెర్చ్ చేస్తుంటారో, సో ఆ కీవర్డ్ రిలేటెడ్ ప్రతిదీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ నోటీస్, సబ్స్క్రైబ్ అండ్ యానిమేషన్స్ రిలేటెడ్ కొన్ని డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి కదా, అండ్ ఫ్లాగ్స్ రిలేటెడ్ అండ్ రేసింగ్, సో బర్త్డే ఏదైనా డిజైన్స్కి, సో ఇలాంటి డిజైన్స్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ బ్లూ స్క్రీన్ అండ్ గ్రీన్ స్క్రీన్కి సేమ్ ఆప్షన్స్ ఉంటుంది. సో అక్కడ జస్ట్ ఒక కలర్ చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ 5 PNGs. సో ఈ టీవీ ప్లేసెస్లో మనం ఏదైనా వీడియో కూడా ప్లే అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా. హోర్డింగ్ ప్లేసెస్లో మనం ఏదైనా వీడియో ప్లే చేసుకోవడం, అండ్ ఫ్లవర్ ఇలా ప్లే అవుతున్నట్టు, అండ్ కొన్ని మ్యూజిక్ వేవ్స్ అనేది ప్లే అవుతున్నట్టు యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేక్ సింబల్ ప్రొడక్షన్స్ రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ స్మోక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, బ్లాస్ట్ ఎఫెక్ట్స్, సో నేచర్ ఎఫెక్ట్స్. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఒక నేచర్ ఇమేజ్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉంటుంది, అండ్ ఫ్లాగ్ మూమెంట్ ఫ్లాగ్స్, ఇక్కడ డైనోసార్ అని ఉంది కదా. అండ్ బ్లూకి గ్రీన్ స్క్రీన్కి సేమ్ ఆప్షన్స్, జస్ట్ ఓన్లీ కలర్ చేంజ్ అవుతుంటుంది. సో దీన్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు చూద్దాం. బ్లూ స్క్రీన్లో కూడా, సో ఇక్కడ బ్లూ ప్లేసెస్లో మనకు రెగ్యులర్గా అండ్ న్యూస్ ఛానల్స్, టీవీ ఇంటర్వ్యూస్ ఛానల్స్తో ప్రతిదీ సో గ్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్లో ఉంటుంది. సో బట్ ఇంత క్వాలిటీగా ఉండవు, మనకు ఒరిజినల్ ఫుటేజెస్ వచ్చేసి ఇంత క్వాలిటీలో ఉండవు. సో ఇక్కడ గ్రీన్ చూస్తే మనకు అది ఆల్రెడీ రిమూవ్ చేసిన వీడియో. బ్లూ స్క్రీన్ ఉంది ఒకటి, బ్లూ స్క్రీన్, అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ 1280 720. Just open Premiere Pro and new project and choose location. And new file to green screen remove. Green and blue screen. So రెండింటికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు ఇలాంటి రా ఫుటేజెస్ పైన కాకుండా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు.
దానికోసం ఒరిజినల్ ఇమేజెస్ ఏదైతే మనకు డైరెక్ట్గా లైవ్ ఇమేజెస్ ఉన్నాయో, సో నేను పంపించిన ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన వర్క్ చేస్తుంటే మీకు టూల్స్ అనేది అర్థం అవుతుంటాయి. జస్ట్ డౌన్లోడ్, సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ స్క్రీన్ వీడియో చూద్దాం. ఓపెన్, ఇంపోర్ట్ అనేది అయిపోయింది. డబుల్ క్లిక్ చేసుకొని కూడా మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో కూడా. అండ్ ఫస్ట్ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైతే వర్క్ అనేది చేయాలనుకుంటున్నామో రైట్ క్లిక్ అండ్ న్యూ ఐటమ్. సో నీ సీక్వెన్స్కి షార్ట్ కట్ ఉంది కదా, కంట్రోల్ ఎన్, ఫైల్లోకి వెళ్తే సో న్యూలో సీక్వెన్స్ షార్ట్ కట్ కంట్రోల్+N క్లిక్ చేస్తుంటే షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అండ్ రీల్ ఎడిట్ సైజ్ కూడా చూస్ అనేది చేసుకోండి. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ అనేది చేసాం కదా, సో రీల్ ఎడిట్ సైజ్ ఎలా చూస్ చేసుకోవాలనేది సో డే 3 or 4 టాపిక్స్లో మనం చెప్పుకున్నాం కదా. యాడ్ ప్రమోషన్ వీడియో ఎడిట్ చేసుకునేటప్పుడు సో రీల్ కస్టమ్ చూస్ చేసుకోండి. అండ్ 1080, సో మీరు ఎలాంటి సైజ్ కావాలనుకున్నా సో ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళి డిజిటల్ SLR అండ్ చూస్ 1080 25 frames అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సైజ్ని కూడా మీరు యాడింగ్ అనేది తీసుకోవచ్చు. కొన్ని యాడ్స్కి అయితే మనకు 1080 ఉంటుంది. సో 1080 ఇంటూ 1080, సో 1:1 ఫేస్బుక్ యాడ్ సైజ్. సో క్లిక్ ఆన్ ఫేస్బుక్ యాడ్, ఇలా 1:1 సైజ్ ఫార్మాట్లో చూసింగ్ అనేది అవుతుంటాం. సో మనం ఫోటోషాప్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని కూడా ఇక్కడ యానిమేట్ అనేది చేసుకోవచ్చు. అది మనకు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్లో ఉంటుంది మనకు ఫర్దర్గా. కొద్ది టెంప్లెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు రెగ్యులర్ యూజ్ అయ్యేది సీక్వెన్స్, రైట్ క్లిక్ 1080 సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ నేమ్స్ కూడా నంబర్ ఆఫ్ సీక్వెన్స్ అని ఉన్నప్పుడు సో వాటికి మన నేమ్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ సీక్వెన్స్ నేమ్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ టైం బ్లూ స్క్రీన్కి వర్క్ చేసుకోవాలనుకుంటే సీక్వెన్స్ అండ్ బ్లూ స్క్రీన్. సో ఇప్పుడు 2 ఫోల్డర్స్ పైన మనం ఎట్ ఎ టైం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో బ్లూ స్క్రీన్ పైన డిఫరెంట్ ఫోల్డర్ ఉంది, జస్ట్ ఓపెన్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు బ్లూ స్క్రీన్ పైన వర్క్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ స్క్రీన్ ఓపెన్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ పైన ఎట్ ఎ టైం 2 ఫైల్స్కి వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంది. రైట్ క్లిక్ చేసి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ ప్లస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని అవుతుంది. ఇక్కడ ఈ షార్ట్ కట్స్ అని యూజ్ చేస్తుంటే చేంజ్ అని అవుతుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ మనం రిమూవ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ సెకండ్ ఫ్రేమ్లోకి యాడింగ్ అనేది చేసుకోండి. సో సెకండ్ ఫ్రేమ్లోకి యాడ్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక డిఫరెంట్ కలర్, సో ఇక్కడ గ్రీన్ ఉంటే బ్లూ కలర్ అని యాడ్ చేసుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ అనేది ఆర్ వైట్ ఆర్ బ్లాక్ కలర్, సో ఎనీ కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు. యూజ్ సాలిడ్ కలర్ లేయర్, న్యూ ఐటమ్ అండ్ కలర్ మ్యాట్. సో సేమ్ సైజ్లో క్రియేట్ అవుతుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ అనేది అప్లై అనేది చేయాలి. సో సాలిడ్ లేయర్, సో కలర్ మ్యాట్, సో బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్లో కలర్ని అప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటుంది. సో గ్రీన్, సో ఆల్రెడీ గ్రీన్ ఉంటే రెడ్ కలర్స్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ చూస్ చేసుకోండి. సో రెడ్ కలర్ అనేది మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటుంది. సో మళ్ళీ రెడ్ కలర్ డ్రెస్ ఉన్నప్పుడు సో వెరీ డిఫరెంట్ కలర్స్ ఆర్ గ్రీన్ కలర్స్, బ్లూ కలర్స్, ఇలా డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడ్ అని యాడ్ చేస్తున్నాను. అండ్ సైజ్ ఎక్కడి వరకు అయితే ఉందో సో అక్కడి వరకు ఫుల్ సైజ్కి అడ్జస్ట్మెంట్స్. అండ్ ఫస్ట్లో మనకు ఎఫెక్ట్స్ ప్యానల్ ఓపెన్ చేసుకోవాలి. సో విండోస్లోకి వెళ్ళి సో డైరెక్ట్గా ఇక్కడ Shift+7 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ ప్యానల్ అని ఓపెన్ అవుతుంటుంది. లేదంటే విండోస్లోకి వెళ్ళి సో ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఓపెన్ అవుతుంటుంది. అండ్ మెయిన్గా మనకి ఇక్కడ టూల్స్లో యూజ్ అయ్యేది ఎఫెక్ట్స్ అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అండ్ ల్యూమెట్రిక్ కలర్. ల్యూమెట్రిక్ కలర్ అంటే సో కలర్ గ్రేడింగ్ రిలేటెడ్. సో మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్లో ఈ టాపిక్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉన్న ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాం కదా, జస్ట్ ఓపెన్ చేయగానే మనకు సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అని ఉంటుంది. పొజిషన్, స్కేల్ అండ్ రొటేషన్, ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకున్నాం కదా. ఒపాసిటీ అండ్ బ్లెండింగ్ మోడ్స్ పోలే కదా. సో యాంకర్ పాయింట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాం కదా. సో ఏదైనా మనం ప్రీసెట్స్ని ఓన్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న ప్రీసెట్స్లో డౌన్లోడ్ అని అవుతుంటుంది. అండ్ ఇక్కడ ల్యూమెట్రిక్ ప్రీసెట్స్ కూడా డిఫాల్ట్గా ఫోటోషాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రీసెట్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది ప్రీమియర్ ప్రో. అండ్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆడియో రిలేటెడ్లో ఆప్షన్స్. ఏదైనా నాయిస్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో నాయిస్ రిడక్షన్ నుంచి మనం నాయిస్ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో సో అవుట్డోర్లో ఉన్న
వీడియోస్ని కూడా మనం యూజ్ చేసుకొని ఇలాంటి నాయిస్ రెడ్యూషన్స్ చూస్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎఫెక్ట్స్లో అండ్ కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బ్లర్నెస్కి అండ్ ఛానల్ని కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ కూడా బేసిక్ కలర్ ఆప్షన్స్ అని ఉంటుంది, అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ కాకుండా. సో డిస్టోర్ట్స్ అండ్ జనరేట్, సో కలర్స్ని గ్రేడియంట్ కలర్స్ని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం సింగిల్ కలర్ అనేది అప్లై చేస్తాం కదా, రెడ్ కలర్. సో అలా సింగిల్ కలర్ కాకుండా సో రెడ్ కలర్ అండ్ లైట్ కలర్, సో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు సో ప్రతిదీ సో డే బై డే సో ఆడియో ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్స్ అండ్ వీడియో ట్రాన్సిషన్స్, సో ఇవన్నీ సింపుల్ టాపిక్స్ ఇవన్నీ. సో డే బై డే ఇవి కంటిన్యూగా అవుతుంటాయి. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ ఓకే, వీడియో ఎఫెక్ట్స్లో కీయింగ్, సో గ్రీన్ స్క్రీన్ మనం కీయింగ్ అని అంటుంటాం సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో. సో ఇందులో ఆల్ఫా అడ్జస్ట్ అండ్ కలర్ కీ అండ్ లూమా కీ అండ్ ట్రాక్ మ్యాట్ ఆల్ట్రా కీ, సో 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఫోటోషాప్లో ఎలా అయితే స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ ఐడ్రాపర్ టూల్స్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటామో సో అలాంటి ప్రాసెస్లోనే ఇక్కడ ఆల్ట్రా కీ అనేది లోడ్ ఆన్ అవుతుంటుంది. జస్ట్ ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ని సెలెక్షన్ చేసుకొని అండ్ ఈ 4 ఆప్షన్స్ సేమ్గా వర్క్ అవుతుంది. సో మెయిన్గా మనకు సో ప్రొఫెషనల్గా యూజ్ అయ్యే టూల్ అడ్వాన్స్ టూల్ వచ్చేసి ఆల్ట్రా కీ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఇక్కడ కలర్ పికర్ టూల్స్ ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంది. అండ్ మ్యాట్ జనరేషన్, మ్యాట్ క్లీనప్ అని సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంది. అండ్ ట్రాక్ మ్యాట్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ ట్రాక్ మ్యాట్, ఇవన్నీ జస్ట్ వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని అప్లై చేసుకోవాలనుకుంటే ట్రాక్ మ్యాట్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ లూమక్లీ సో ఇక్కడ కూడా కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ అనేది అవుతుంటుంది అండ్ కలర్కి సేమ్ మళ్ళీ. సో కలర్ పిక్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్లో ఉన్న ఆప్షన్. అండ్ ఆల్ఫా ఆబ్జెక్ట్, సో వన్స్ మనం మాస్క్ అనేది చూజ్ చేసుకున్న తర్వాత సో ఆల్ఫాని సో డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నా అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న ఆల్ఫా యూజ్ అని అవుతుంటాం. సో ఈ 4 ఆప్షన్స్ అనేది సో ఇక్కడ ఓన్లీ ఏదైతే కలర్కి అండ్ లూమాకి ట్రాక్ మ్యాట్కి ఆల్ఫా సపరేట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఆల్ట్రా కీ అనేది సో ఈ 4 ఆప్షన్స్ని ఎట్ ఎ టైం ఆల్ట్రా కీలోనే యాడింగ్ అనేది చేశారు. సో ఏదైనా ఎఫెక్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత డిలీట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఆల్ట్రా కీ సో ట్రాక్ మ్యాట్ కీ ఉంది. సో నేను వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేశాను, ఈ వీడియో ఎఫెక్ట్ అనేది అప్లై. సో రైట్ క్లిక్ చేసేసి క్లియర్ క్లిక్ చేస్తుంటే సో ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అవుతుంటారు. సో లూమాకి కూడా మనకు అవసరం లేదు, జస్ట్ సెలెక్షన్ చేసుకొని డిలీట్ క్లిక్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటుంది. కలర్కి అవసరం లేదు అండ్ ఆల్ఫా అడ్జస్ట్ ఆల్ట్రా కీ కూడా మనకు అవసరం అనేది లేదు. జస్ట్ ఫస్ట్ వన్ కలర్ కీ అనేది చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో సో జస్ట్ ఇక్కడ కీ కలర్ ఉంది కదా, సో ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ కలర్ని చూసింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ డిఫాల్ట్గా బ్లూ కలర్ ఉంది కదా, సో మనం ఏదైనా ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలి వీడియోస్లో అనుకున్నప్పుడు సో మెయిన్గా విఎఫ్ఎక్స్లో అండ్ న్యూస్ ఛానల్స్లో, ఇంటర్వ్యూస్లో, సో నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో ప్రతి దాంట్లో యూజ్ చేసేది సో ఫస్ట్ ప్రియారిటీ అనేది గ్రీన్ స్క్రీన్కి అనేది ఇస్తుంటారు. సో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గ్రీన్ అనేది సో ఫ్రంట్లో ఉన్న ఆడియన్స్లో ఎవరైతే ఫ్రంట్లో ఉన్న పర్సన్స్కి ఎక్కువ పర్సెంట్ మెంబర్స్కి గ్రీన్ డ్రెస్సెస్ టైప్ అనేది ఉందనుకోండి, సో అప్పుడు గ్రీన్ కాకుండా బ్లూ అనేది చూజ్ చేస్తుంటారు. సో 99% ఆల్మోస్ట్ మనకు గ్రీన్ స్క్రీనే ఉంటుంది. సో 1% వరకు బ్లూ స్క్రీన్ అని ఉంటుంది. సో బ్లూ స్క్రీన్ కూడా సేమ్ ఆప్షన్స్లోనే మనం రిమూవ్ అనేది చేసుకుంటాం. సో జస్ట్ ఈ కలర్, సో ఇది బేసిక్ టూల్, జస్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తుంటే సో పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వట్లేదు. జస్ట్ 1 క్లిక్లోనే క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క కలర్ అనేది డిఫరెంట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ రిమూవ్ అనేది అవ్వట్లేదు. తర్వాత ఇక్కడ కలర్ టాలరెన్స్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ 0 ఉంది కదా, సో 0ని ఎగ్జాక్ట్గా దానిపైన వాల్యూస్ పైన లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ యారోస్ అన్న కనిపిస్తుంది కదా, ఫ్రంట్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ బ్యాక్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంటే సో వాల్యూస్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంటుంది. ఇలా యాడ్ చేసినప్పుడు సో పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వట్లేదు. సో దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం ఫుల్ స్క్రీన్లోకి. సో ఇక్కడ ఉన్న మిడిల్ గ్రే బటన్స్ తోటి
పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వట్లేదు. సో ఎడ్జెస్ని ఇంక్రీజ్ చేసిన సో బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అనేది అవుతుంటుంది. ఎడ్జెస్ అనేది థిన్గా రిమూవ్ అనేది అవుతుంటుంది. సో ఎక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూస్ని సో మిడిల్లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా రిమూవ్ అనేది అవుతుంటుంది. సో ఏదైతే డార్క్ ఏరియాస్ ఉందో ఇది ఓల్డ్ వర్షన్స్లో ఉన్నట్టు ఇది. అండ్ ఎడ్జెస్లో ఉన్న ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే సో ఆ గ్రీన్ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ ఎక్కువ రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ లైక్ ఏదైతే డీటెయిల్స్ ఉందో సో అవన్నీ కూడా రిమూవ్ అనేది అవుతుంటాయి. సో ప్రతిదానికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఇమేజెస్ పైన ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. అండ్ ఎడ్జ్ ఫేదర్ కూడా మనకు స్మూత్నెస్ ఎంతవరకు అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. సో షార్ప్గా కాకుండా సో ఎడ్జ్ ఫేదర్ డిగ్రీ చేస్తుంటే ఇక్కడ షార్ప్గా అవుతుంది కదా. సో ఆప్షన్స్లో ఇక్కడ సో ఏదైతే టైం లైన్ విండో పైన మనకి టాప్లో ప్రివ్యూ విండో ఉంది కదా, ఇక్కడ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 100% యాడ్ చేసుకుంటే అక్కడ పిక్సెల్స్ కూడా మనకు జూమ్ అనేది అవుతుంటుంది. సో 150 అండ్ చేంజెస్ కూడా ఇక్కడ స్క్రోల్ బార్ వస్తుంది కదా, సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి స్క్రోల్ చేసుకొని జూమ్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ని 0%లో ఉన్నప్పుడు ఈ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది అండ్ షార్ప్గా కాకుండా స్మూత్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అవ్వాలనుకుంటే 2% వరకే యాడ్ చేస్తుంటే షార్ప్నెస్ అనేది విజిబుల్గా అవ్వదు. సో పర్ఫెక్ట్గా స్మూత్గా బ్లెండ్ అనేది అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇన్సైడ్ ట్రిమ్ అనేది చేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో వన్స్ కొన్ని ఇమేజెస్కి ఇక్కడ పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వకపోతే ఇక్కడ గ్రీన్ కలర్ లైన్స్ అనేది కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. అప్పుడు వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా సేమ్ ఆప్షన్స్. అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ జూమ్ అవుట్ ఫిట్ స్క్రీన్ యాడ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ సో ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా ఉంటుంది విండో. సో ప్రాజెక్ట్ విండోలో సో మీకు ఎక్కడ ఉందో కనిపించకపోతే విండోస్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళినా మీరు చూస్ అని చేసుకోవచ్చు ఎఫెక్ట్ విండోని. ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా విజువల్ అవ్వకపోతే డైరెక్ట్గా విండోస్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఎక్కడున్నా ఓపెన్ అని అవుతుంటుంది. అండ్ లూమా కీలో కూడా సేమ్ ఆప్షన్. సో బట్ మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వాలి ఏరియా అనేది. కానీ ఓల్డ్ వర్షన్స్లో ఉన్న ఫ్రెండ్స్ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లెండ్ అని అవుతుంటుంది. సో ఇది ఎక్కువ యూజింగ్ అని అవ్వదు. జస్ట్ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాయి. సో బట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అవ్వదు. సో లైట్గా ట్రాన్స్పరెన్స్గా డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఆప్షన్స్ లూమా కీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఓల్డ్ వర్షన్స్లో ఉంది. ఇప్పుడు కలర్ కీ అండ్ అల్ట్రా కీ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ ట్రాక్ మ్యాట్ని మనం బ్యాక్గ్రౌండ్స్కి యూజింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ ఏదైనా వీడియోస్ని అప్లై చేసుకొని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఒక సమ్ షేప్ రిలేటెడ్లో ఒక టీవీ స్క్రీన్స్ అండ్ మొబైల్ స్క్రీన్స్లో మనం ఏదైనా డిఫరెంట్ వీడియోని ప్లే చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ ట్రాక్ మ్యాట్ కీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఫర్దర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ సో టాప్ టూల్ వచ్చేసి మనకు ఆల్ట్రా కీ. సో ఇందులో మనం మాస్కింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్లో మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదే అడ్వాన్స్ టూల్. క్లిక్ ఆన్ ఆల్ట్రా కీ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఈ ఎఫెక్ట్ని మన వీడియో పైకి అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లో యాడ్ అనేది అవుతుంది. కంట్రోల్ జెడ్. సో ఆల్ట్రా కీని లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేసుకోండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో లేయర్. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. అండ్ సో ఫస్ట్ వన్ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆల్ట్రా కీ ఓపెన్ చేయగానే సో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటుంది. సో మాస్క్ రిలేటెడ్లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలో సో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. సో క్లిక్ ఆన్ కీ కలర్. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో సో దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ వన్ క్లిక్లోనే సో ఇక్కడ ఐడ్రాపర్ టూల్ అనేది ఉంది. సో దీన్ని ఐడ్రాపర్ టూల్ అంటాం. జస్ట్ కీ కలర్ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ కలర్ విండో లైట్ బ్లాక్ కలర్ ఉందా, జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తుంటే మళ్ళీ సో కలర్ మనం మాన్యువల్గా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్ కలర్ అనేది
చూస్ అనదర్. సో దానికోసం ఇక్కడ ఐడ్రాపర్ టూల్ ఉంది కదా, జస్ట్ ఐడ్రాపర్ టూల్ని క్లిక్ చేసుకొని ఎక్కడైతే మన బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందో, సో ఆ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఫోర్గ్రౌండ్కి, సో బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్ ఉంది అండ్ గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, సో లిటిల్ బిట్ సో మూమెంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జస్ట్ 1 క్లిక్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంటాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే, సో సాలిడ్ కలర్ లేయర్ అనేది అప్లై చేస్తాం కదా, జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే సో సాలిడ్ కలర్ లేయర్ కూడా చేంజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది అండ్ గ్రీన్ ఉంది అండ్ బ్లూ అనేది మనం ఆల్రెడీ రిమూవ్ చేస్తాం కాబట్టి సో పర్ఫెక్ట్ విజిబుల్ అవ్వదు. అది చూస్ డిఫరెంట్ కలర్. ఇప్పుడు పర్ఫెక్ట్గా జస్ట్ 1 క్లిక్లోనే చేంజ్ అనేది అయిపోయింది. సో ఇలా జస్ట్ 1 క్లిక్లోనే గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేసుకొని సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ని కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో చూస్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇమేజ్ ఆర్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ స్కై రిలేటెడ్ ఇమేజ్ ఉంది కదా, జస్ట్ బ్యాక్గ్రౌండ్ని డిలీట్. సో బ్యాక్గ్రౌండ్లో ఉండాలి మళ్ళీ ఇమేజ్ అనేది. సో ఫ్రంట్లో ఉంటే దీని టాప్లో విజిబుల్ అవుతుంది. సో అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ఫోర్గ్రౌండ్ ఇమేజ్, సో ఫ్రంట్లో ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో స్కై ఉంది. సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇలా పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంటాం ఆర్డర్ కీ తోటి జస్ట్ 1 క్లిక్లోనే. సో దీనికి ఎలాంటి అడ్జస్ట్మెంట్ అనే అవసరం లేదు. సో ఇక్కడ షార్ప్గా సో ఎనీ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలనుకుంటే మ్యాట్ జనరేషన్ అనే టూల్ అని ఉంటుంది అండ్ ఇక్కడ కాంపోజిట్ అనే అవుట్పుట్ సెట్టింగ్స్లో ఆల్ఫా ఛానల్ అనేది క్లిక్ చేస్తుంటే సో ఏదైతే మనకు ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిందో సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా వైట్ కలర్లో విజిబుల్ అని అవుతుంటుంది. సో దీన్ని చెక్ చేసుకొని మనం సో మిడిల్లో పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో మిడిల్ మొత్తంలో వైట్ కలర్ ఉండాలి అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అని ఉండాలి. సో జస్ట్ రివ్యూ చెక్ చేసుకోవాలనుకుంటే సో కలర్ ఛానల్ అని క్లిక్ చేస్తుంటే సో కలర్ నార్మల్ అవుట్పుట్లో కనిపిస్తుంటుంది అండ్ కంపోజిట్ అయినా సేమ్. సో ఇక్కడ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, సో కాంపోజిట్ క్లిక్ చేస్తుంటే ఫైనల్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అదే ప్రివ్యూలో చేంజ్ అనేది అవుతుంటాం. సో ఆల్ఫా ఛానల్లో చెక్ చేసుకోనికి అండ్ నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్లో కంపోజిషన్ అప్లై అనేది చేసుకోవాలి అండ్ సెట్టింగ్స్ కూడా. సో ఇక్కడ లాస్ట్లో కొన్ని థిన్ ఎడ్జెస్ అని ఉంది కదా, సో థిన్ ఎడ్జెస్లో జూమ్ ఇన్, ఇక్కడ లైట్గా ఎడ్జెస్ అని ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్లో డిఫాల్ట్ నుండి అగ్రెసివ్ చేంజ్ చేస్తుంటే సో ఆ ఎడ్జెస్ అనేది ఆటోమేటిక్గా ట్రిమ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ డార్క్ కలర్ అనేది విజిబుల్ అవుతుంది కదా, సో ఎడ్జెస్. సో క్లిక్ ఆన్ సో రిలాక్స్ అంటే మనకి ఎలాంటి చేంజెస్ అని అవ్వట్లేదు. అగ్రెసివ్ అని క్లిక్ చేస్తుంటే ఆ ఎడ్జెస్ అనేది ట్రిమ్ అనేది అవుతుంటుంది. షాడోస్ కార్నర్లో ఉన్న షాడోస్ ట్రిమ్ అనేది అవుతుంటుంది. కష్టం అంటే సేమ్ మళ్ళీ డిఫాల్ట్గా ఆప్షన్స్లోకి వస్తుంటుంది. ఇక్కడ అగ్రెసివ్ మోడ్ అనేది అప్లై అని చేసుకోవాలి. కంపోజిట్ అగ్రెసివ్. సో కలర్స్ ఇంకా పర్ఫెక్ట్గా చేంజ్ అవ్వకపోతే సో మళ్ళీ కూడా సో నియర్ బై క్లిక్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అగ్రెసివ్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ షాడోస్ అనేది రిమూవ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మనం మ్యాట్ జనరేషన్ ఆప్షన్స్లో సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇవి. సో ఫిట్ ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది, బ్లూ స్క్రీన్ రిమూవ్ అయింది కదా. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి సో ఇక్కడ ఎఫెక్ట్ సింబల్ ఉంది కదా, గ్లోబల్ ఎఫెక్ట్స్ మ్యూట్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ రీసెట్ లేఅవుట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ కనిపించదు మీకు ఎఫెక్ట్ సింబల్ అనేది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ సింబల్ని యాడింగ్ అనేది చేసుకోండి అండ్ గైడ్స్ కూడా అవసరం ఉంటుంది అండ్ సేఫ్ మార్జిన్స్ కూడా అవసరం ఉంటుంది అండ్ స్క్రీన్ క్యాప్చర్ ఎఫెక్ట్. సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి హై రెజల్యూషన్స్లో వీడియో నుండి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అనే టూల్ ఉంది కదా, కెమెరా సింబల్ కూడా యాడ్ చేసుకొని సో క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తుంటే ఈ టూల్స్ అనేది యాడ్ అవుతుంటాయి. ఈ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మన ఎఫెక్ట్స్ అండ్ అప్లై చేయకముందు గ్రీన్ స్క్రీన్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే డీసెలెక్ట్ అవుతుండే ఎఫెక్ట్స్ అండ్ టర్న్ ఆన్ ఇలా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లే. ఇప్పుడు పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. ఇవన్నీ జస్ట్ సింపుల్ వీడియో క్లిప్స్. ఫస్ట్ సింపుల్ పైన ప్రాక్టీస్ చేసి తర్వాత డిఫికల్ట్గా ఉన్న సో ఇప్పుడు ఏదైతే మనం అప్లై అయినా చేసామో సో లైవ్ వీడియోస్ పైన మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అనేది వర్క్ అనేది అవ్వాలి లైవ్ ఫుటేజ్ పైన.
సో కలర్ గ్రేడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునేటప్పుడే సో గ్రీన్ స్క్రీన్ని పర్ఫెక్ట్గా రిమూవ్ చేసేసి సో వెబ్సైట్లో ఎవరైతే అప్లోడ్ చేస్తుంటారో సో వాళ్ళు పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసేసి సో ఏదైనా ఒక కలర్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, సో వాళ్ళు పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ అంతా ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు వెబ్సైట్లో సో కలర్ని యాడ్ చేసుకొని అప్లోడ్ అని చేస్తారు. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీళ్ళు ఎందుకు యాడ్ చేయలేదంటే ఇక్కడ ఉన్న ఫ్లాగ్ కలర్లో సో డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్ కలర్లో ఉంది. సో ఫ్లాగ్ కలర్లో సేమ్ గ్రీన్ స్క్రీన్ అనేది అప్లై అనేది చేయలేము. సో ఎందుకంటే అక్కడ గ్రీన్ స్క్రీన్ని అప్లై అనేది చేసినప్పుడు సో ఎవరైతే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటారో సో ఆ గ్రీన్ కలర్ని పిక్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా ఆ ఫ్లాగ్లో ఉన్న కలర్ కూడా రిమూవ్ అవుతుంటారు. సో అందుకోసం ఇక్కడ గ్రీన్ స్క్రీన్ని సేమ్ కలర్ అనేది ఉండద్దు. అండ్ ఆబ్జెక్ట్కి వీడియోలో ఉన్న ఆబ్జెక్ట్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్కి సేమ్ కలర్ ఉండదు కాబట్టి ఇక్కడ బ్లూ అనేది అప్లై చేస్తారు. ఇక్కడ గ్రీన్ ఉంటే జస్ట్ క్లిక్ చేస్తుంటే ఆ గ్రీన్ ఏరియా మొత్తం రిమూవ్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వదు. సో అందుకోసమే బ్లూ స్క్రీన్ని యాడింగ్ అనేది చేస్తాం. ఇక్కడ రెడ్ కలర్ చూస్. సో దీన్ని కూడా సో ఆ ఎఫెక్ట్స్ని పర్ఫెక్ట్గా రాకపోతే డిలీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ని సేమ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని విండోస్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ కంట్రోల్ క్లిక్ చేస్తుంటే ఈ విండో అని ఓపెన్ అవుతుంది. జస్ట్ కలర్ కీ పైన సెలెక్షన్ చేసుకొని ఎఫెక్ట్స్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే డిలీట్ క్లిక్ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అవుతుంది. జస్ట్ చూస్ ఎఫెక్ట్ అండ్ ఆల్టర్ కీ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో అండ్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ ఆల్టర్ కీ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది కలర్స్ పిక్ చేసుకోవాలి. సో ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని సో నియర్ బై సో ఆబ్జెక్ట్ పైన కాకుండా సో నియర్ బై చూస్ చేసుకోవాలి. జస్ట్ వన్ క్లిక్లోనే సో ప్రొఫెషనల్ వేలో కలర్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఇమేజెస్ జస్ట్ ఇక్కడ డిఫాల్ట్ నుండి అగ్రెసివ్ మోడ్కి యాడ్ చేసినప్పుడు సో ఏదైతే షాడోస్ అనేది ఉంటాయో ఎడ్జెస్ట్లో లిటిల్ బిట్ అవి కూడా రిమూవ్ అనేది అవుతుంటారు. ఇప్పుడు మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడింగ్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫార్మ్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత సో ప్రాజెక్ట్ విండోలకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ప్రాజెక్ట్ విండో దగ్గరికి వెళ్తే సో ఇక్కడ ఓపెన్ అవుతుంటుంది అండ్ టైమ్ లైన్ పైన కూడా మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు ప్రాజెక్ట్ విండోకి. అండ్ సోర్స్ మానిటర్ నుండి జస్ట్ బ్యాక్గ్రౌండ్ పైన యాడింగ్ అనేది చేయాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ పైన మనకు సో ఇలా 2 లేయర్స్ అనేది ఉన్నప్పుడు ఓకే మనం ఎక్కడ యాడ్ చేయాలో మనకు ఐడియా అని ఉంది. సో దానికోసం దీన్ని వీడియోకి టాప్లోకి మూవ్మెంట్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక లేయర్ అనేది ఇక్కడ ఓన్లీ 3 లేయర్స్ ఆప్షన్ V1, V2, V3. సో ఇంకొక 4th వీడియోని అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇదే లేయర్ని లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని టాప్కి మూవ్మెంట్ చేస్తుంటే 4th క్లిప్ అనేది యాడ్ అవుతుంటుంది అండ్ 5th సో ఇంకా లేయర్స్ అనేది క్రియేట్ అనేది అవుతూనే ఉంటాయి. సో మనం టాప్కి మూవ్మెంట్ చేసుకున్న ప్లేసెస్లో మనకు నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఏదైతే వీడియో ఉందో సో దాన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఎన్ని వరకు సెకండ్స్ ఎక్కడి వరకు క్లిప్ కావాలో ఆ క్లిప్స్ని చూజ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో యాజ్ యూజువల్గా సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ అడ్జస్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్. సో ఇక్కడ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఓకే షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో టాప్లో మనకు నంబర్స్ అనేది ఉంది కదా ఇక్కడ విజిబుల్ అవుతుందో షిఫ్ట్ +5 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది యూజ్ అని అవుతుంటుంది. ఇక్కడ మోషన్ అండ్ పొజిషన్ స్కేల్ ఆప్షన్స్ ఉంది కదా సో డైరెక్ట్గా మోషన్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ కర్వ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ వస్తుంటాయి. సో ఇలా కూడా మనం సైజెస్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ స్కేల్ సైజ్ని కూడా మనం మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్స్ అండ్ పొజిషన్స్ కూడా
ఫర్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో ఇంక్రీజ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ మూవ్మెంట్ అనేది అవుతుంటుంది అండ్ టాప్ టు డౌన్కి. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ రొటేషన్ చేసుకోవాలనుకున్నా సారీ లాస్ట్ క్లాస్లో చూసాం కదా, సో రొటేషన్ చేసుకోవచ్చు అండ్ యాంకర్ పాయింట్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో దాని లైట్నెస్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో లైట్నెస్ని కూడా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ప్లే చేస్తుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. సో ఒరిజినల్ ఇమేజ్ జస్ట్ ప్లే. సో ఒరిజినల్ ఇమేజ్ అనేది ఇలా గ్రీన్ స్క్రీన్లో ఉంది, ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పిఎన్జీ ఫైల్ రిలేటెడ్ టెంప్లెట్స్ ఏదైనా ఉన్నా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డ్రాప్ షాడోస్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ మాస్క్ టూల్స్ తోటి. షాడోస్ కూడా ఒరిజినల్ రిలేటెడ్లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ జస్ట్ బేసిక్స్లో ఆల్రెడీ ఎడిట్ చేసిన క్లిప్స్. అండ్ మనం ఒరిజినల్గా షూట్ చేసిన క్లిప్స్కి ఇంత ఈజీగా రిమూవ్ అనేది అవ్వదు. సో డైరెక్ట్గా ఇంకొక లేయర్, న్యూ ఐటమ్, సీక్వెన్స్, సో డిఎస్ఎల్ఆర్ 1080 25 frames. సో మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తున్న ఫుటేజెస్లో ఇక్కడ లైటింగ్స్ అనేది మనకు సొంత ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఏరియాస్ అనేది రిమూవ్ అనేది అవ్వదు. సో వాటికి డిఫికల్ట్గా క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది యూజింగ్ 3 or 4 మాస్క్ లైవ్ ఫుటేజెస్కి అయితే. సో డైరెక్ట్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసినవి కాకుండా అండ్ మనం ఓన్గా క్రియేట్ చేసిన క్లిప్స్లో అయితే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనం ఎక్కడికైతే క్లిప్ అనేది చూస్ చేసుకుంటామో సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ పైన మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైం లైన్. ఇక్కడ క్లిప్ ఉంటుంది, ఇక్కడ క్లిప్ అని స్టార్ట్ అవుతుంటుంది కదా. ఇక్కడ లైటింగ్ అనేది సో ఇంత డార్క్లో లేదు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా గ్రీన్ స్క్రీన్ ఉంది. సో ఇదే ఆల్రెడీ రిమూవ్ చేసిన ఏరియా కాబట్టి ఈజీగా రిమూవ్ అనేది అయిపోయింది. సో బట్ లైవ్ ఫుటేజెస్కి వచ్చేసి అంత ఈజీగా రిమూవ్ అనేది అవ్వదు. సో దానికోసం మనం లిటిల్ బిట్ ఇమేజ్ని కలర్ గ్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. క్లిప్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో కంప్లీట్ ఇమేజ్ కి సేమ్ ఆప్షన్స్ లో ఫస్ట్ లోనే మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఎడిట్ తర్వాత సో ఇక్కడ వరకు క్లిప్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ సో ఇంకొక క్లిప్ అనేది సపరేట్ గా యాడింగ్ అనేది అయిపోయింది. జూమింగ్ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది స్పేసింగ్స్ అనేది ఉంటుంది కదా, ప్లస్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ కూడా డిలీట్. ఇక్కడ వరకు సపరేట్ గా క్లిప్ అనేది అప్లై అయింది. ఇక్కడ కూడా స్పేస్ అండ్ ఇక్కడ కూడా స్పేస్. ఇలా ఆఫ్టర్ కట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ని సో బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో షిఫ్ట్ 7 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు అల్ట్రా కీ అండ్ అగైన్ ఎఫెక్ట్స్ కంట్రోల్ షిఫ్ట్ 5. చూస్ కలర్ అండ్ నియర్ బై. సో బ్యాక్గ్రౌండ్కి అండ్ కార్నర్స్లో సో ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఒరిజినల్ ఇమేజెస్లోకి వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తుంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కార్నర్స్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సో ఈ కలర్ వెనకాల సో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది ఉంది. సో ఆ కలర్స్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వట్లేదు. సో ఇలాంటి టైమ్స్లో మనం ఇక్కడ మ్యాట్ జనరేషన్ టూల్స్ని యూజ్ చేసుకొని సో దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో దీనికన్నా ముందు ఫస్ట్లో ఇవన్నీ లేయర్స్ని మైనస్తో జూమింగ్ కంప్లీట్గా జూమ్ అవుట్ అయిపోయింది టైం లైన్. సో పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు విజిబుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 25 minutes వీడియో జస్ట్ 1 క్లిప్లోనే విజిబుల్ అవుతుంటుంది జూమ్ ఇన్ ఆప్షన్స్లో. సో లాస్ట్ జూమ్ సైజ్లో ఉంటే సో ప్రతిసారి మనం సో ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని టాప్ మూవ్మెంట్ చేసుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని టాప్ సో మళ్ళీ లాస్ట్కి స్క్రోల్ చేసుకొని సో ఈ క్లిప్ని కూడా టాప్ మూవ్మెంట్ చేసుకొని డిఫికల్ట్గా ఉంటుంది. సో అదే జూమ్ అవుట్ చేసుకుంటే ఎట్ ఏ టైం మైనస్ క్లిక్ చేస్తుంటే జూమ్ అవుట్ అవుతుంటుంది కదా.
సో ఎన్ని మినిట్స్ 1 అవర్ ఉన్న క్లిప్ని కూడా మనం సో జూమ్ అవుట్ అనేది ఇక్కడే యాడింగ్ అని చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్షన్ అండ్ టాప్కి మూమెంట్. సో బ్యాక్గ్రౌండ్లో యాజ్ యూజువల్గా సో రెడ్ కలర్ని అప్లై చేయండి. రైట్ క్లిక్, న్యూ ఐటమ్, కలర్ మ్యాట్. సో ఒక మ్యాట్ కలర్, సో ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ ఉంది కదా, సో మనకు ఇంకొక కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కలర్ మ్యాట్ అనేది యూజ్ అని అవుతుంది. చూస్ రెడ్ కలర్, సో డార్క్ రెడ్ అండ్ లైట్ కలర్ రెడ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి సో బ్లూ స్క్రీన్ అనేది యాడ్ చేస్తున్నాం. రెడ్ కన్ఫ్యూజ్గా ఉండదు అనుకుంటే రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. రెడ్ బ్యాక్గ్రౌండ్. సో ఇంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు జస్ట్ 1 క్లిక్లోనే రిమూవ్ అయిపోయింది. సో ఫస్ట్ లేయర్ పైన ఉండాలి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్ కదా. అంటే మనకు పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో అగైన్ మూవ్ టు టాప్ లేయర్. సో ఇంకా ఏదైనా హౌస్ రిలేటెడ్ ఇమేజ్ అనేది ప్రీపిక్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో స్టూడియో రిలేటెడ్లో మనకు పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది అవ్వదు. ఇప్పుడు పోడ్కాస్ట్ రిలేటెడ్ స్టూడియోస్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ మన క్రియేటర్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అవన్నీ రియలిస్టిక్గా ఉండవు. సో ఇలాంటివి స్క్రీన్లో యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివి అప్లై అనేది చేస్తుంటారు. సో బట్ ప్రొఫెషనల్ వేలో కీయింగ్ అనేది చేస్తుంటారు కాబట్టి మనకు అంత డిఫరెన్స్ అనేది ఉండదు. స్టూడియోస్ రిలేటెడ్లో డెస్క్టాప్ ఆప్షన్స్ ఉంది, ఇది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ ఎనీ బ్యాక్గ్రౌండ్స్ జస్ట్ క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్ అండ్ రీల్స్ కైనా సేమ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ టైమ్ లైన్ ఆర్ ప్రాజెక్ట్కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపించట్లేదు అండ్ టాప్లోకి మూవ్మెంట్ చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్గానే యాడ్ అయింది. సో బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసరికి పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వలేదు అండ్ కొన్ని ఫ్రేమ్స్కి మూవ్మెంట్ చేస్తుంటే సో ఆ ఎఫెక్ట్ అనేది మనం ఏదైతే అప్లై చేసామో ఇక్కడ వరకు 0.5% రిమూవ్ అయింది కదా. సో నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్కి ఇక్కడ కట్ ఉంది కదా వీడియోకి, ఈ వీడియో సపరేట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ వరకే ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ క్లిప్కి మనం కీ చేసుకోవాలనుకుంటే సో చాలా టైం అనేది పడుతుంటుంది. సో ఇక్కడ ఉన్న క్లిప్కి అండ్ ఇక్కడ ఉన్న క్లిప్కి సో 1 by 1 మనం క్లిప్ చేసుకోకుండా సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అని మనకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 క్లిప్స్ అని వస్తుంటాయి కదా ఈ వీడియోలో. మిగతా గ్యాప్స్ అనేది రిమూవ్ చేస్తే సో ఎవ్రీ టైం మనం సో ప్రతిదానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ ప్రతిదానికి కీయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ సో ఒక క్లయింట్కి ఒక లైటింగ్కి సో ఈ బ్యాక్గ్రౌండ్ ఒక లైటింగ్ అనేది ఉంది కదా, లైటింగ్కి ఒకటేసారి కీయింగ్ చేస్తాం. సో తర్వాత మనం ఎన్ని వీడియోస్ 100 and 200 వీడియోస్కి సేమ్ లైటింగ్స్తో సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ప్లేస్లో షూట్ చేసిన వీడియోస్కి సో 1 క్లిక్ తోటే మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీ టైం మనం సో కీయింగ్ చేయాల్సిన అవసరం అని లేదు. సో జస్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి చూద్దాం. క్లిక్ ఆన్ ఎఫెక్ట్స్ ఓపెన్. సో డైరెక్ట్గా సెర్చ్ అనే ఆప్షన్ ఉంది ఎఫెక్ట్స్లో. మనం వీడియో ఎఫెక్ట్స్లో కీయింగ్లో ఉంటుంది ఆప్షన్. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, నోట్ చేసుకోండి. అల్ట్రా కీ, సో డైరెక్ట్గా సెర్చ్ అండ్ అల్ట్రా కీ. కీయింగ్లో ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫస్ట్ లేయర్ అండ్ నెక్స్ట్ కలర్ చూస్. ఇక్కడ లాంగ్లో చూస్ అనేది చేయకూడదు. సో ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్కి అండ్ కలర్ తర్వాత ఏదైతే ఏరియా డార్క్గా ఉందో సో ఆ డార్క్ ఏరియా వరకు చూస్ అనేది చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, సో క్లిక్ ఆన్ డార్క్ ఏరియా. పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు రిమూవ్ అయిపోయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలనుకున్నా డిలీట్ చేస్తే లాస్ట్లో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఏరియాస్ని ఆల్ఫా ఛానల్లో చెక్ అనేది చేసుకోవాలి. సో ఆల్ఫా ఛానల్ చెక్ చేసినప్పుడు సో బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మనం ఏదైతే ఏరియాని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఇదంతా గ్రీన్ స్క్రీన్ ఇదే కదా, సో ఇదంతా బ్లాక్ కలర్లో ఉండాలి అండ్ పర్సన్ వరకే ప్యూర్ వైట్ కలర్లో ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్లో సో కలర్స్ని మనం ఎవ్రీ టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ సో ఇక్కడ చూజ్ చేసుకోవాలనుకున్న
మళ్ళీ క్లిక్ చేసుకొని ఈ ఏరియాలో చూస్ చేసుకోవాలనుకున్నాం చూస్ అని చేసుకోవచ్చు. ఎక్కడైతే సో ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి చూస్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి యాడ్ చేయండి. ఎక్కడైతే పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుందో సో ఆ ఏరియా మళ్ళీ కార్నర్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం సెలెక్ట్ అవ్వట్లేదు. నియర్ బై హ్యాండ్స్ ప్లేసెస్లో చూస్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా రిమూవ్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ పైన చూస్ చేస్తుంటే మళ్ళీ డ్రెస్ కలర్ అనేది చేంజ్ అనేది అవుతుంది. అలా కాకుండా నియర్ బై సెలెక్షన్ సో 20% వరకు రిమూవ్ అనేది అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఛానల్లోకి యాడ్ చేసుకొని మ్యాట్ జనరేషన్ టూల్తో సో జస్ట్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ 45 ఉంది కదా, సో 45ని లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేస్తుంటే సో ఈ ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ లైట్గా మీరు చూస్తుంటాయి. ఇందులో కొన్ని ప్లేసెస్లో ప్యూర్ వైట్ కాకుండా సో కొన్ని ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోయింది. కాంపోజిట్లోకి వెళ్తే సో ఇందులో మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు. బట్ ఆల్ఫా ఛానల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఏరియాలో సో పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వలేదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోయింది. సో బ్లాక్ ఏరియా మీన్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఏరియాని బ్లాక్ అంటుంటాం. సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కదా, సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఆ ఏరియా పర్ఫెక్ట్ రావాలనుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీని డిక్రీజ్ చేస్తుంటే సో 45 ఉంది కదా, సో లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డిక్రీజ్ చేస్తుంటే ఆ ఏరియా అనేది ఇక్కడ వైట్ కలర్లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇంక్రీజ్ చేస్తుంటే రిమూవ్ అవుతుంటుంది. అండ్ లిటిల్ బిట్ ఆ ఏరియాని పర్ఫెక్ట్గా 42%. ఇక్కడ చూస్తే మనకు ఎలాంటి రిమూవ్ అనేది కావట్లేదు. జస్ట్ కంట్రోల్ చేసి క్లిక్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లిటిల్ బిట్. అక్కడ ఏరియా అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వలేదు. అండ్ ఈ ఏరియా సో ఇక్కడ పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వలేదు. సో ఇది మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వాల్సిన ఏరియా. జస్ట్ ఇక్కడ 45 నుండి సో 42 వరకు సో బేస్డ్ ఆన్ ఇమేజ్ జస్ట్ చెక్ చేసుకుంటూ ప్రివ్యూ అనేది ఇంక్రీజ్ సైజ్. సో ఇది వన్ టైం మనం క్రియేట్ అని చేస్తాం. నెక్స్ట్ టైం క్రియేట్ అనేది ఉండదు. జస్ట్ వాల్యూస్ని చెక్ చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ 44 ఉంది కదా, 45 నుండి 42కి చేంజ్ చేసినప్పుడు ఆ ఏరియా అనేది మిస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి. సో అందులో మనకు లైట్నెస్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అనేది అయిపోయింది. బట్ ఇక్కడ కొన్ని ఏరియాస్లో పర్ఫెక్ట్గా మళ్ళీ కనిపించట్లేదు. సో 42 నుండి అండ్ 41%. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే డాట్స్ అనేది కనిపించట్లేదు. అది ఫైనల్ కాంపోజిషన్ అనేది క్రియేట్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ ఆప్షన్స్లో సో ఇప్పుడు ఫోర్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. సో దీన్ని మోడ్ అని చేంజ్ చేసుకోవాలి. మోడ్ టు కంపోజిషన్స్. ఫోర్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. జస్ట్ మళ్ళీ అగైన్ ఆల్ఫా ఛానల్. సో ఇప్పుడు బ్లాక్ని రిమూవ్ చేయాలి. బ్లాక్ని రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ 1 2 ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ ప్యాస్టల్స్ అండ్ పెన్సిల్స్ అనేది జస్ట్ ఇంక్రీజ్ చేస్తుంటే బ్లాక్ ఏరియా కూడా మనకు కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూస్ 100% వరకు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే 0 ఉంటే సో ఇలా ఇంతకుముందు మనకు వర్షన్స్లో 10% ఉంది కదా, 10% డిక్రీజ్ చేస్తుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది గ్రే కలర్లో. సో మనకి ఇక్కడ కంపోజిట్లో యాడ్ చేస్తుంటే ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో డైరెక్ట్ లైవ్లో ప్యాస్టల్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఇందులో మనం ఎన్ని బ్యాక్గ్రౌండ్ అప్లై చేసిన సీక్వెన్స్కి గ్రీన్ స్క్రీన్ నుండి స్టూడియో రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోయింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా సెట్ టు ఫ్రేమ్ సైజ్. బట్ హెయిర్ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అయ్యింది ఈ ఏరియాస్లో. అండ్ ఇక్కడ హెయిర్ డీటెయిల్స్ అండ్ సమ్ ప్లేసెస్లో పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. సో దానికోసం ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్లో
సో సేమ్ లేయర్ని సెలెక్షన్ అండ్ అగైన్ ప్యాస్టల్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో అక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ హైలైట్స్ ఏరియాస్ ఏదైతే మనకు లైట్ అండ్ ఏరియాస్ ఉందో సో వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ఛానల్లోకి వెళ్తే ఇక్కడ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. సో హైలైట్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ టాప్ నుండి ఏదైతే లైట్స్ ఏరియాస్ అనేది ఉందో సో వాటిని రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ హైలైట్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ టాలరెన్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని టాలరెన్స్ని డిక్రీజ్ చేస్తుంటే ఇక్కడ కార్నర్లో కొన్ని షాడోస్ అనేది కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కొన్ని షాడోస్ ఉంటాయి ఫైనల్ అవుట్పుట్లో కనిపించదు, ఆల్ఫా ఛానల్లో కనిపిస్తుంటే సో ఆ షాడోస్ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో షాడోస్ కూడా డిక్రీజ్. అండ్ ఈ షాడోస్ అనేది సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే షాడోస్ లైటింగ్ ఉన్నప్పుడు యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ప్యాస్టల్ని 100% యాడ్ చేసుకుని సరిపోతుంది ఫస్ట్లో. సో మ్యాట్ క్లీన్ అప్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఇందాక అయితే మనం ఏదైతే ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉన్నాయో సో ఎడ్జెస్ని స్మూత్గా చేసుకోవాలనుకుంటే కలర్ మ్యాట్లో ఇవన్నీ ఆప్షన్స్ అని లేదు. 150%. ఇక్కడ ఎడ్జెస్ మ్యాట్ క్లీనప్లో సో జనరేషన్స్లో సో ఓన్లీ ట్రాన్స్పరెన్సీని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అండ్ హైలైట్స్ని షాడోస్ని సో టాలరెన్స్ మనకు అవసరం అనేది లేదు. టాలరెన్స్ కూడా సేమ్ చేంజెస్ అనేది చేస్తుంటాం. జస్ట్ ఇంక్రీజ్ చేసుకుని చెక్ చేసుకోండి. సో ఇలాంటి చేంజెస్ అని అవ్వట్లేదు టాలరెన్స్లో. సో ఆల్రెడీ మనకి ఇక్కడ పెట్ స్టాల్లో చేంజ్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఆల్రెడీ టాలరెన్స్ని. మెయిన్ ట్రాన్స్పరెన్సీ, హైలైట్స్, షాడోస్ సో పెట్ స్టాల్ అనేది 90 to 100% వరకు అప్లై చేసుకోవచ్చు. 100% అప్లై చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ చోక్ ఆప్షన్స్ ఇక్కడ కార్నర్లో కొన్ని గ్రే సింబల్స్ ఉంది కదా సో ఇలా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో చోక్ని కూడా ఇంక్రీజ్ అనేది చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది సో ఎడ్జెస్ అనేది కట్ అనేది అవుతుంటాం. సో ఎడ్జెస్ని ఇక్కడ ఎడ్జ్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా జస్ట్ ఉంటారా ఎడ్జ్ అనేది ఈ కార్నర్ వరకు ఉంది. సో ఈ కార్నర్ని సో ఇంకా ఇన్సైడ్ వరకు ట్రిమ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ చోక్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఎడ్జ్ అనేది ట్రిమ్ అనేది అవుతుంటుంది. సో కొంచెం మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వకపోయినా అండ్ గ్రీన్ స్క్రీన్ అనేది సో ఇంకొంచెం ఎడ్జ్కి థిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో సో ఈ చోక్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ట్రిమ్ చేస్తుంటే అయితే హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆప్షన్స్ అనేది ఉంటాయో సో అవి కూడా ట్రిమ్ అనేది అవుతుంటాయి. ఇక్కడ హెయిర్స్ దగ్గర కొన్ని ప్లేసెస్లో మనకి టాప్లో గ్రే కలర్ అండ్ వైట్ కలర్ ఉంది. సో ఆ ప్లేసెస్ని మనం ట్రిమ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం సో ఈ చోక్ని ఒక 10% అప్లై చేస్తుంటే ఆ వైట్ లేయర్ అనేది రిమూవ్ అవుతుంటుంది. అండ్ ఎక్కువ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇయర్స్ అండ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో సో హ్యాండ్స్ కూడా మనకు ఇక్కడ ఇయర్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో కంప్లీట్గా ఇయర్స్ అనేది కట్ అనేది అవుతుంటాం. సో ఓన్లీ ఎక్కడైతే గ్రీన్ స్క్రీన్ పార్ట్స్లో టాప్లో ఈ వైట్ ఏరియాస్ ఉన్నాయి కదా సో వాటిని రిమూవ్ అయ్యే ప్లేసెస్ వరకు ఇంక్రీజ్ చేస్తుంటే ఆ ఏరియా కూడా పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. 70% మీద 0 క్లిక్ చేస్తుంటే ఈ ఏరియా అనేది కనిపిస్తుంటుంది. ఇది మనకు ఫైనల్ అవుట్పుట్లో ఇలా కనిపిస్తే సో ఇది ఒరిజినల్ ఫీలింగ్ లాగా ఉండదు. దానికోసం ఈ చోక్ని ఎక్కడైతే ఆ వైట్ ఏరియా రిమూవ్ అవుతుంటుందో సో ఆ ఏరియా వరకు 40 and 50 వరకు కూడా పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. 60, 9, 70 వరకు పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. సో మనం అక్కడ చెక్ చేసుకుంటూ జూమ్ చేసుకుని ప్రివ్యూలో రిమూవ్ చేస్తుంటాం. అండ్ ఎడ్జెస్ని సాఫ్ట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే షార్ప్ పెయిన్ ఆప్షన్స్లో ఇక్కడ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది కదా 200%. ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది అండ్ స్మూత్. సో షార్ప్గా ఉన్న నో ప్రాబ్లం. సో ఇంకా స్మూత్నెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్మూత్నెస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు 5% కార్నర్స్లో. ఇలా బ్లెండ్ అనేది అవుతుంటుంది 5 to 10% స్మూత్నెస్. అండ్ కాంట్రాస్ట్ కూడా ఏదైతే ఇందాక మనం
హెయిర్ డీటెయిల్స్లో సో కాంట్రాస్ట్ని అప్లై చేస్తుంటే హెయిర్ డీటెయిల్స్లో ఏదైతే కలర్స్ అనేది ఉందో సో ఆ కలర్స్ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ వాల్యూస్ని ఏదైనా ఎడిట్ మనకు వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సో ఆ వాల్యూస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తుంటే సరిపోతుంది. సో ఇక్కడ కాంట్రాస్ట్ని సెలెక్షన్ చేసుకొని సో అది ఎలా వర్క్ అవుతుంది అండ్ బ్లర్గా ఉన్న ఇమేజెస్ని షార్ప్గా క్రియేట్ అనేది చేస్తుంటారు. సో ఇంక్రీజ్ చేస్తుంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చేంజెస్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏరియా అనేది రిమూవ్ అనేది అయిపోయింది. ఇక్కడ కార్నర్స్లో మనం చెక్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా కలర్ ఫిల్ ఆప్షన్స్ని ఇవ్వని అవసరం లేదు. ఇక్కడే కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు లిటిల్ బిట్. ఇక్కడ కలర్ కరెక్షన్ ఆప్షన్స్ ఉంది కదా, సో లూమాని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే చేసుకోవచ్చు అండ్ సాచురేషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా అవుతుంటుంది. సో ఇది మన ఫైనల్ కలర్ గ్రేడ్ ఆప్షన్స్లో చేస్తుంటాం కాబట్టి సో ఇక్కడ ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పిన్ అండ్ డీసాచురేషన్స్ అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాం ఇక్కడ డీసాచురేషన్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇది మన ఫైనల్ కలర్ గ్రేడ్లో చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ యూజింగ్ అనేది అవసరం లేదు. సో జస్ట్ ప్లే చేస్తుంటే ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అనేది అవసరం అనేది జస్ట్ హైడ్ బ్యాక్గ్రౌండ్ డిలీట్ జస్ట్ ప్లే చేస్తుంటే పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. జస్ట్ బిఫోర్ ఎఫెక్ట్ సింబల్ చేస్తుంటే ఎలాంటి ఆప్షన్స్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. సో బట్ నెక్స్ట్ క్లిప్కి ఎఫెక్ట్స్ని ఆఫ్ ఈ క్లిప్ని కూడా రిమూవ్ చేసుకుంటారు. సో అగైన్ నెక్స్ట్ క్లిప్ వచ్చేసి సో మళ్ళీ రిమూవ్ అవ్వలేదు అండ్ ఫైనల్ క్లిప్స్కో సో ఇక్కడ కూడా రిమూవ్ అవ్వలేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ వరకే కట్ ఉంది కదా, మళ్ళీ దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఇంతవరకు మనకు 20 to 30 minutes అనేది పట్టింది కదా. సో ఈజీగా క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అండ్ ఫుల్ వీడియోస్ అయితే సో ఇంకొక కొంచెం టైం అనేది పడుతుంటారు. సో ఆల్మోస్ట్ 1 hour టైం, కొన్నిసార్లు సో 1.5 hour 20 minutes 15 minutes టైం కూడా మనకు. సో ఎవ్రీ టైం ప్రతి క్లిప్ పైన మనం ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక క్లిప్ అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 30 to 40 క్లిప్స్ అనేది ఉంటాయి. కట్స్ ఆఫ్టర్ కట్స్ తర్వాత 20 to 25 ప్లస్ క్లిప్స్ అండ్ ఇక్కడ కూడా స్పేసెస్ ఉంది కదా. సో వీటిని రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ సో ఈ ఇమేజ్ పైన జస్ట్ రైట్ క్లిక్, ఫస్ట్ ఏదైతే వీడియో క్లిప్ ఉందో ఆ వీడియో క్లిప్ పైన రైట్ క్లిక్ జస్ట్ కాపీ క్లిక్ చేసుకోండి. సో ఆ వీడియోలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఏదైతే మనం కలర్ గ్రేడ్ చేస్తుంటామో సో ఆ కలర్ గ్రేడ్స్ అనేది కాపీ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ మైనస్తో జూమ్ అవుట్. సో ఈ ఇమేజెస్ని నెక్స్ట్ ఉన్న వీడియోస్ని క్లిక్ చేసుకొని సో సెలెక్షన్ ఇక్కడ నుంచి ఆప్షన్ కదా, జస్ట్ ఇక్కడ నుండి వీడియో క్లిప్ సెలెక్షన్. సో ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని డిఫరెంట్ కట్స్ అనేది అడుగుతుంటాయి కదా. బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ క్లిప్స్కి ఎట్ ఎ టైం అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్లో ఉన్న క్లిప్ని రైట్ క్లిక్, అగైన్ రైట్ క్లిక్ కాపీ, జస్ట్ ఈ క్లిప్స్ని సెలెక్షన్ చేసుకొని సో రైట్ క్లిక్ చేసేసుకొని పేస్ట్ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ పేస్ట్ అట్రిబ్యూట్. సో మనం ఏదైతే ఎఫెక్ట్స్ అనేది ఒక వీడియో క్లిప్కి అప్లై అనేది చేస్తుంటామో సో అవే వీడియో క్లిప్ ఆప్షన్స్ని సో ప్రతి ఎఫెక్ట్ అనేది దానికి అప్లై అనేది చేస్తుంటారు. సో ఇక్కడ మనం చూస్ అనేది చేసుకోవచ్చు పేస్ట్ అట్రిబ్యూట్స్లో. సో ఇక్కడ ఆల్ట్రాకి అండ్ మనం ఏదైనా కలర్ గ్రేడ్ అప్ చేస్తుంటే కలర్ గ్రేడ్ సంబంధించిన సో మనం ఏదైతే ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేస్తుంటామో సో అవన్నీ ఎఫెక్ట్స్ ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంటాం. సో అందులో మనం చూస్ అనేది చేసుకోవాలి. సో ఏదైతే మనకు ఆ ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలి. ఓన్లీ కలర్ గ్రేడింగ్ అయితే సో ఇక్కడ ఆల్ట్రా కీని టర్న్ ఆఫ్ చేసుకొని సో కలర్ గ్రేడింగ్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంటారు. సో ఆ కలర్ గ్రేడ్ని చూస్ చేసుకుంటే సో నెక్స్ట్ అవన్నీ క్లిప్స్కి ఎట్ ఎ టైం కలర్ గ్రేడింగ్ అని అవుతుంటారు. సో వన్ క్లిప్కి అప్లై చేసేసి మిగతా వాటికి అన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఆడియో ఎఫెక్ట్స్ని అప్లై చేసేసి
ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ డౌన్లో కూడా ఆడియోస్ అనేవి కదా. సో వీటికి అన్నిటికీ ఎట్ ఎ టైం అప్లై అనేది చేసుకోవచ్చు. దానికి సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో క్లిక్ ఆన్ ఇక్కడ ఆల్ట్రా కీ చూజ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం ప్లే చేస్తుంటే సో ప్రతి క్లిప్కి సో కలర్ గ్రేడింగ్ అనేది కీయింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. లాస్ట్ ఎండ్ వరకు. సో నెక్స్ట్ టైం సో ఇదే వీడియో పైన సో నెక్స్ట్ ఇంకొక షూట్ ఉంది. సో దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ సేమ్ పొజిషన్లో షూటింగ్ అనేది చేస్తాం. దానికి న్యూ సీక్వెన్స్ 1 క్లిప్ ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ ఫైల్ని ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ సో ఆల్ట్రా కీ పైన సో ఏదైతే మనం ఎఫెక్ట్స్ అనేది అప్లై చేస్తుంటామో సో ఆ ఎఫెక్ట్స్ పైన రైట్ క్లిక్ అండ్ సేవ్ ప్రీసెట్ యాజ్ ఆల్ట్రా కీ ప్రీసెట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేమ్లో సో వాళ్ళ ఛానల్ నేమ్ని యాడ్ చేసుకుంటే క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ టైం వర్క్ తీసుకునేటప్పుడు సో ఇంకొక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంటాం కదా. ప్రాజెక్ట్ ఇంకొకటి క్రియేట్ చేస్తాం అండ్ అగైన్ ఒక క్లయింట్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్లోకి వెళ్ళి సర్చ్లో సో తెలుగు అసెట్స్ ఇక్కడ ప్రీసెట్స్లో యాడ్ అయిపోయింది కదా. జస్ట్ క్లిక్ ఆన్ ప్రీసెట్స్. ఇక్కడ తెలుగు అసెట్స్ అనేది యాడ్ అయిపోయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా జస్ట్ 1 క్లిక్లోనే రిమూవ్ అనేది అయిపోయింది. జస్ట్ బ్యాక్గ్రౌండ్ సో ఒక్కసారి వర్క్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ టైం సో ఎన్ని వీడియోస్ ఉన్నా కానీ సేమ్ పొజిషన్లో అండ్ సేమ్ గ్రీన్ స్క్రీన్ అండ్ సేమ్ లైటింగ్. సో ఇప్పుడు చేంజ్ అనేది అవ్వదు కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ కలర్ ఓకే. కలర్ మ్యాట్ చూస్ కలర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇదంతా మనకు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఇస్తారో పిల్లలకు మనకు కంప్లీట్గా వీడియో మొత్తం రిమూవ్ అనేది అయిపోయింది అండ్ హెయిర్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది అయిపోయింది. వన్స్ ఒకసారి ప్రీసెట్ చెక్ చేసుకుంటే ప్రతి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ వాటికి సేమ్ క్లయింట్స్కి అండ్ డిఫరెంట్ క్లయింట్ ఉన్నప్పుడు మళ్ళీ సో వాళ్ళ లైటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ సెట్టింగ్ పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఒకసారి చేసుకుంటే సో నెక్స్ట్ వీడియోస్కి మనం రిపీటెడ్గా చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఒకసారి ఇంటర్వ్యూ గ్రీన్ స్క్రీన్ షూట్ అని ఉందనుకోండి సో అందులో కూడా చేంజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన వీడియో క్లిప్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇమేజెస్. సో అక్కడ ఇమేజెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్ లేయర్ ఇక్కడ అప్లై చేసుకొని సో లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీడియో ఎఫెక్ట్స్లో బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో గ్యాషియన్ బ్లర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా చేంజ్ అనేది అయిపోయింది. గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ నుండి స్టూడియో బ్యాక్గ్రౌండ్కి అండ్ కొన్ని క్లిప్స్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏదైనా గ్లిచ్ అనేది కార్నర్లో సో ఇక్కడ లైట్ గ్లిచ్ అనేది వస్తుంటాయి కదా. సో షేక్ ఎఫెక్ట్స్ అని వస్తుంటాయి. సో అలాంటప్పుడు సో ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. లిటిల్ బిట్ స్కేల్ సైజ్ ఇంక్రీజ్ జూమ్ని ఇంక్రీజ్ చేస్తుంటా. ఇక్కడ ఏదైతే గ్లిచ్ అనేది వస్తుందో సో కార్నర్లో గ్లిచ్ అనేది వస్తుంటుంది. సో అది రిమూవ్ అవుతుంది. అండ్ ఈ ఒక్కదాన్ని నేను 1 or 2%కి జూమ్ ఇన్ అనేది చేశాను. సో ప్రతిదానికి మళ్ళీ సేమ్ గ్లిచ్ అనేది అలానే వస్తుంటుంది. సో ఇక్కడ ఇది 100% జూమ్లోనే ఉంది. సో ఈ ఒక్కదాన్ని చేంజ్ అనేది చేశాను. సో అగైన్ సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొని అగైన్ కాపీ అండ్ ఫ్రంట్లో ఉన్న వాటిని కూడా సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్ పేస్ట్ అట్రిబ్యూట్స్లో సో ఇక్కడ ఆల్ట్రా కీని హైడ్ చేసుకొని ఓన్లీ మోషన్ వరకు అప్లై అనేది అవ్వాలి. టైం రిమాప్ కూడా అవసరం లేదు, ఒపాసిటీ అవసరం లేదు, ఓన్లీ మోషన్ వరకు సెలెక్షన్ చేసుకుంటే ప్రతి క్లిప్కి ఇప్పుడు గ్లిచ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా 1 or 2 అప్లై అయింది అండ్ లాస్ట్ క్లిప్కి కూడా 1 or 2 అండ్ మళ్ళీ స్టార్టింగ్లో ఓన్లీ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సెలెక్షన్ చేస్తాం కదా. స్టార్టింగ్ క్లిప్లోకి అప్లై అనేది అవ్వలేదు. సో అగైన్ సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో క్లిక్ ఆన్ సో ఓన్లీ మోషన్. సో మళ్ళీ ఆల్ట్రాకి ఏదన్నా ఇంకా ఒపాసిటీ రిలేటెడ్ చేంజ్ చేసుకున్నా
సెలెక్షన్ చేసుకోవచ్చు. మోషన్ అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో షిఫ్ట్ 5 క్లిక్ చేసుకుంటే మోషన్ మీన్స్ పొజిషన్, స్కేల్ అండ్ రొటేషన్, క్లిక్కర్ అండ్ యాంకర్ పాయింట్స్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో. సో దీన్ని లిటిల్ బిట్ రొటేషన్ అనేది చేశాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ప్రతి క్లిప్కి ఇదే రొటేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో పైన రైట్ క్లిక్, కాపీ. సో ఫ్రంట్లో ఉంది కదా, సో ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని ఇవన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కదా, సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్, పేస్ట్ అట్రిబ్యూట్స్. సో ఓన్లీ మోషన్ వరకు సెలెక్షన్, క్లిక్ ఆన్ ఓకే. ప్రతి వీడియో క్లిప్ అనేది యాంగిల్ అనేది చేంజ్ అనేది అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలా జస్ట్ వన్ క్లిక్లో ప్రతి క్లిప్కి మనం వన్స్ స్టార్టింగ్ క్లిప్ కలర్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ క్లిప్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వన్ క్లిప్ పైన అప్లై చేసి ఇలా పర్ఫెక్ట్గా రిమూవ్ చేసి యాడ్ చేయండి. సో దీనికి స్టాక్ వీడియోస్ అండ్ టెక్స్ట్, తెలుగు టెక్స్ట్ యానిమేషన్స్ ఎలా చేసుకోవాలో సో ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ కూడా సేమ్ ప్రాసెస్. సో ప్రతి వీడియో క్లిప్ మీ దగ్గర ఎన్ని క్లిప్ ఉన్నా కానీ సేమ్ ప్రాసెస్లోనే మనం రిమూవ్ అనేది చేస్తాం. అండ్ ఇంకా కలర్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో అది రేపటి క్లాసెస్ చూద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్కి లైటింగ్ తక్కువ అండ్ రైట్ సైడ్కి లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సో ఇదే టూల్స్ తోటి అప్లై అనేది చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు సో కంప్లీట్గా ఓన్లీ వన్ సైడ్కే, టూ సైడ్స్కి లైట్స్ అనేది అప్లై చేసాం కదా మనం. ఇక్కడ 2 లైట్స్ కాకుండా ఓన్లీ వన్ సైడ్కే లైటింగ్ ఎక్కువ ఉండి సో వన్ సైడ్కి తక్కువ. సో ఎవరైతే ప్రొఫెషనల్గా చూడడానికి చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం డిఫికల్ట్గా లైటింగ్ అనేది అవుతుంటుంది. సో కొన్నిసార్లు సో లైట్స్ ప్రాబ్లం వల్ల ఒక లైట్ అనేది ఎక్కువ ఫోకస్ అనేది అవుతుంటుంది, ఒక లైట్ తక్కువ ఫోకస్ అనేది అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా రేపటి క్లాస్లో చూద్దాం. సో దీనికి మాస్క్ ఆప్షన్స్ని చూస్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్, రిమూవ్ అట్రిబ్యూట్స్, క్లిక్ ఆన్ ఓకే. సో ఆ ఎఫెక్ట్స్ అన్ని రిమూవ్ అనేది అయిపోయింది. ఇక్కడ మాస్కింగ్ అనేది ఆప్షన్స్ ఉంటుంది. సో ఇది రేపటి క్లాస్లో చూద్దాం. సో వన్ సైడ్కి ఇక్కడ వన్ సైడ్కి వన్స్ మాస్కింగ్, ఇక్కడ కీయింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ సైడ్కి అండ్ నెక్స్ట్ ఇదే మాస్క్ని కాపీ అండ్ పేస్ట్ చేసుకొని ఇంకొక వీడియో క్లిప్, ఇక్కడ 2 సైడ్స్ ఉంది కదా, 2 సపరేట్ పార్ట్స్ అనేది చేసాం కదా. సో ఈ 2 సపరేట్ పార్ట్స్కి డిఫరెంట్గా మాస్కింగ్ ఎలా చేసుకోవాలో సో రేపటి క్లాస్లో చూద్దాం. సో అందరూ ఈ వీడియో క్లిప్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. కొన్ని పిక్స్ అవైలో ఉన్నాయి కదా, సో అలాంటి వీడియో క్లిప్స్ పైన కూడా ప్రాక్టీస్ చేసి రేపటి క్లాస్లో ఓన్లీ వన్ సింగిల్ క్లిప్స్ ఏదైతే ఉన్నాయో పిక్సబైలో స్మాల్ క్లిప్స్ ఉన్నాయి కదా, సో అవి డౌన్లోడ్ చేసుకొని అవి షేర్ అని చేయండి. సో ఇంత 25 క్లిప్స్ అనేది జనరేట్ ప్లే అనేది అవ్వదు కాబట్టి సో స్మాల్ క్లిప్స్ పైన చేంజ్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో క్లిప్ పైన కూడా సో మ్యాండేట్గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.